కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. గత ఎన్నికల్లో కింది స్థాయి నాయకులను కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ స్థితి వచ్చిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి సభలో కేటీఆర్ రియలైజ్ అసెంబ్లీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో మన సత్తా ఏంటో రాష్ట్రం మొత్తం తెలిసిందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అసలు విషయం తెలుస్తుందని, మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మనల్ని బయట వ్యక్తులు ఓడించలేదని, మనల్ని మనమే ఓడించుకున్నామని స్పష్టం చేశారు. చేసిన పనిని చెప్పుకోలేక, చేసిన అభివృద్ధి చూపించుకోవడంలో విఫలం చెందామని తెలిపారు. నిజానికి 10 ఏళ్లలో కేసీఆర్ పని దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని, గ్రామాల్లో వైకుంఠధామాలు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, డంపింగ్ యార్డులు కట్టినాం, గ్రామానికి ట్రాక్టర్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, కన్యాలక్ష్మి ఇచ్చినాం, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు కట్టినాం, హరితహారం ద్వారా చెట్లు నాటి అనేక పనులు చేశామని అన్నారు. ఇవన్నీ చెప్పుకోలేకపోవడం వల్లనే కింది స్థాయి నాయకులను పట్టించుకోవడంలో కూడా విఫలం చెందామని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం భిన్నంగా వచ్చిందని కేటీఆర్ రియలైజ్ అయ్యారు.